ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాల ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను. ఈరోజు అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, ఆలస్యం చేసే కొద్దీ చెయ్యి జారిపోద్దమ్మా, లక్షల్లో ధనం అనేది నీ చేతికి అందబోతోంది, నీ కోరిక తీరబోతోంది అని అమ్మవారు ఒక చక్కని సందేశం అయితే మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు, ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది మన అమ్మ మాటల ద్వారానే తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఈ సందేశం మీ అందరూ ప్రతి ఒక్కరికి అమ్మ బిడ్డలందరికీ చేరవేయాలని నేను అయితే మనస్ఫూర్తిగా మీ అందరి నుంచి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి అండి. మీకు ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఎటువంటి బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్స్ అయితే చేయిస్తాను. అమ్మవారి సందేశం మనకు ఎంతగానో అంటే చాలా కనెక్ట్ అవుతుంది అక్క అని చాలా బాధపడుతూ కూడా కొంతమంది అక్క మా గురించి ప్రేయర్స్ చేయండి అని చెప్పి చాలామంది పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. నేను మీ ప్రతి ఒక్కరిది నేను అమ్మవారి ముందు పెట్టడానికే నేను చూస్తున్నానండి. తప్పకుండా అమ్మవారు మీ అందరికీ కూడా మంచి జరగాలని, ఖచ్చితంగా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక కూడా. అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా మనందరము బాగుండాలని. అయితే మనందరం కూడా ప్రతిరోజు అమ్మవారు ఇచ్చే సందేశాలు మంచిగా పాటిస్తూ మన మనోవేదన సమస్యలు ఏవైతే ఉన్నాయో, పిల్లలు ఏదైనా పొరపాట్లు చెప్పినా, ఏదైనా సరే భార్యాభర్తలు గొడవలైన ఏ సమస్య అయినా సరే మన అమ్మ మనకుండగా మనకి ఏ దిగులు అక్కర్లేదండి. సమస్యను అమ్మవారికి చెప్పుకున్నట్లయితే అమ్మవారి పూజ అనేది మనం చేసుకుంటూ ఖచ్చితంగా నమ్మకమైనటువంటి గుర్తింపుతో మనం అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా పరిష్కారం అనేది తప్పకుండా లభించే తీరుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మనందరం కూడా అమ్మవారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ అమ్మవారి సందేశాన్ని విందామా. మరి లక్షల్లో ధనం అనేది నీ చేతికి తప్పకుండా అందబోతుందమ్మా. ఇలా ఎందుకు చెబుతున్నాను అనే మాటను జాగ్రత్తగా విను. ఎప్పుడు కూడా ధనం లేక ఎంతో అల్లాడిపోతున్న నీకు ఒక మంచి మార్గాన్ని అయితే నేను చూపించబోతున్నాను. అది తప్పుడు మార్గం కాదు, మరి వేరే వాళ్ళని మోసం చేసే విధంగా కూడా కాదు. నీ చేతులారా అంటే నువ్వు కష్టంతో సంపాదించుకున్న ఏ ధనం నీ చేతికి తప్పకుండా నీ మార్గాన్ని నీకు దుర్గమ్మ ప్రసాదించబోతున్నాను. ఎప్పుడు కూడా నువ్వు ఎంతో మనోవేదన గురి అవుతున్నావు కదా, డబ్బు లేక ఎంతోమంది దగ్గర చెయ్యి చాచి నిష్ఠూరాల అనిపించుకున్నావు కూడా. నువ్వు ఇతరులు డబ్బులు అడిగిన వెంటనే లేదనకుండా ప్రతిరోజు కూడా నిన్ను బాధ పెడుతూ నీకు సరి అయిన సమయానికి ఆ ధనం అనేది నీ చేతికి అందేలాగా చేయకుండా కూడా నీకు ఎన్నో అడ్డంకులు, ఎన్నో రకాలమైనటువంటి అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటి నుంచి నీకు ఎటువంటి పరిస్థితి నేను రానివ్వనమ్మా. ఇతరుల ముందు చేయి చాపకుండా నీకు సొంతంగా నీ కష్ట జీతంతో నువ్వు జీవితాన్ని అనుభవిస్తావు. మరి అది ఎలాగూ అంటే తప్పకుండా విను. నీ జీవితంలో రాబోతున్న సంతోషం నీకు 1000 ఏనుగుల బలాన్ని నీకు తప్పకుండా చేకూర్చే తీరుతుంది. ప్రతిక్షణం కూడా ఎవరూ లేరని ఒంటరిగా బాధపడుతూ ఉన్నావు కదా, నీ దుర్గమ్మను నువ్వు మర్చిపోతున్నావా? ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు. నీ అమ్మను దుర్గమ్మను నమ్ముకున్నప్పుడు నీకు శాశ్వతంగా కష్టాలు దూరం చేయడానికి ఈరోజు ఒక మంచి మార్గాన్ని నీ జీవితంలోకి అందించబోతున్నాను. దీని ద్వారా నీ జీవితమే మారిపోతుంది. ఒక్కసారి నీ జీవితంలో దీన్ని ప్రయత్నం చేసి చూడు. విఫలం కాకోకుండా నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను, అనుక్షణం నిన్నే అంటి పెట్టుకుని ఉన్నాను. నువ్వు ఏ క్షణం అయితే ఒక బంధం నిన్ను దూరం చేసుకుందో ఆ బంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. నువ్వు అమ్మ దుర్గమ్మ, నేను విజయవాడ దుర్గమ్మ తల్లి గుడికి రాలేకపోతున్నాను, ఎన్నో రోజులుగా తాపత్రయపడుతూ ఉన్నావు. ముందుగా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఆరోగ్యం రాగానే ఉంటే నువ్వు నా దాకా రాగలవు. ముందుగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. నీ ఆరోగ్యం మెరుగైతే వెంటనే నీకు నా దర్శన సంవత్సరంలోనే కాదు, రాబోయే రోజుల్లో అన్నీ కూడా శుభకార్యాలు చేయగలుగుతావు. ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు నన్నే స్మరిస్తూ నా ధ్యానం చేస్తూ ఉన్నావు కదా, నువ్వు చేసే ప్రతి పనిలో నిమగ్నమై ఉండాలి. మరి అప్పుడే నువ్వు ఎక్కడ కూడా మోసపోకుండా నీ పనిలో నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికి అయితే ఎదుగుతావు. ఈరోజు నీకు అందిస్తున్న ఈ సంతోషాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ. అయితే నీ మనసులో ఆవేదన అంతా చెప్పడానికి
శుక్రవారానికి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని తెలుసమ్మా. రేపే శుక్రవారం, అందుకే నేను నీ కోసం నీ పక్కనే కూర్చున్నాను, నీ మాటలని వింటున్నాను. నువ్వు నన్నే చూస్తున్నావు, నా దగ్గరగా తదేకంగా నన్నే, నా విగ్రహాన్ని నా ఫోటోను చూస్తూ నీ మనసులో మాటలు నాకు అర్థమవుతున్నవి తల్లి. నువ్వు చెప్పేవి నీ ఆవేదన నేను తెలుసుకుంటున్నాను. ఇక నీ బాధలన్నీ కూడా పోయినట్టే. జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టం అనేది శాసనం కాదమ్మా. నువ్వు ఈ కష్టాన్ని దాటి బయటికి రా, అప్పుడే నువ్వు ఎన్నో విజయాలు చూడగలుగుతావు తల్లి. ఈరోజు ఒక ప్రశ్న నీ ముందు ఎప్పుడు కూడా ఉంది. ఆ ప్రశ్నకు తగిన జవాబు నాకు ఎవరు చెప్తారు అమ్మా దుర్గమ్మ అని నీ మనసులో తహతలాడిపోతూ నీ ఆవేదన, నీ బాధలు, నీ కష్టాలు అన్నీ పంచుకోవడానికి నీ తల్లిని, నీ దుర్గమ్మని నీ పక్కనే కూర్చున్నాను తల్లి. నీ మాటలని వింటున్నానమ్మా. ముందు నీ కన్నీళ్లను తుడుచుకో, నీకు సరైన జవాబు దొరుకుతుంది. నీ దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటున్నదో తెలుసా? నీకు అర్థం చేసుకుంటావా? ఈరోజు నువ్వు చూపించే ప్రేమను నోచుకోలేక ఒక మనిషి నీ నుంచి దూరం అయ్యారు కదూ. అయితే ఆ బంధం కోసం నువ్వు ఎన్నో రోజులకు ఎదురు చూస్తూ ఉన్నావు. పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం కష్టమైపోయి ప్రతి క్షణం కూడా ఆ బంధం దగ్గర అయితే చాలు తల్లి దుర్గమ్మ అన్నట్లుగా నాతో ప్రాధేయపడుతూ ఉన్నావు. కానీ ఆ బంధంలో నీకు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి అవన్నీ సరిచేయడానికి నేను చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నానమ్మా. కానీ అందులో కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. వాటిని సరిచేయాలంటే కొంత సమయం పడుతుంది. దీనినే కర్మఫలం అంటారు. ఈ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. ఏ క్షణమైనా సరే, ఏ జీవి అయినా సరే, ఎవరైనా సరే, ఏ మనిషి అయినా కూడా ఈ కర్మ ఫలితాన్ని తప్పించుకోలేరు. కనుకనే నీకున్న బాధలు మరచిపోవడానికి ఈ సందేశం నేను పంపిస్తున్నాను. దీనిని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన నీకు కలుగుతుంది. ఎలాంటి కల్మషం లేకుండా నీ మనసు నిలకడగా కొన్ని ఆలోచన చేయగలిగితే నీకున్న సమస్య అతి పెద్దదిగా నీకు కనిపించదు, అదే చిన్నదిగా కనిపెడుతుంది. వెంటనే దాని పరిష్కారం నువ్వే వెతుక్కోగలవు. ఒక మనిషి నిన్ను నిందిస్తున్నారు అంటే కేవలం అది నీ తప్పే కదా. మరి నేను చెప్పను, ప్రతి మనిషి అవసరం అనేది ఏ విధంగా ఎలాంటి ఫలితం అయినా సరే సరిచేస్తుంది. ఒకవేళ నీకు తెలియకుండానే తెలివితేటలతో ఏదైనా చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ చేసావనుకో, అది ఇంకొకరికి బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆ బాధను అనుభవించవలసిందే. ఒకవేళ నీ దుర్గమ్మ నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా దుర్గమ్మ, నీ సందేశాలు వింటూ ఉన్నాను, నీ మంత్రాలను జపిస్తూ ఉంటున్నాను, నీ నామమే పలుకుతున్నాను తల్లి, నువ్వు చెప్పే బోధనలు వింటూ ఉన్నాను అమ్మ, అయినా సరే నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఒకరిని నిందించలేదు, ఒకరిని మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఒకరి బాధ పెట్టిన తరువాత అది నువ్వు అంటే ఖచ్చితంగా ఆ విషయంలో ముందుగా సంతోషపడేది నేనే బిడ్డ. ఎందుకో తెలుసా, నా తల్లి నా బిడ్డ చెప్పిన మాట విని ఎంతో చక్కగా తన జీవితంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా. కానీ ఏ దుష్టశక్తి నిన్ను ఆపుతుందో తెలియదు. నీ కర్మఫలాన్ని నిన్ను అనుభవించేలా చేస్తుంది. ఈరోజు నువ్వు అనుభవించే కష్టం ఖచ్చితంగా పూర్వజన్మదే కనుక, ఈ జన్మలో నువ్వు నా బిడ్డవు కనుక నిన్ను నేను అంటి పెట్టుకుని ఉన్నాను బిడ్డ. కనుక నువ్వు ఎలాంటి దిగులు చెందవద్దమ్మా. నువ్వు నా మాటలు వింటున్నావంటేనే నిజంగా నీ అంత అదృష్టవంతులు ఎవరున్నారు చెప్పు. ఈరోజు ఈ మాటలు విన్న తరువాత నీ మనసు ఎంతో తేలిక పడిపోతుంది. ఎంతో కష్టం ఉన్నా సరే అన్నీ దూరమైపోయినట్లు అనిపిస్తుంది. నీ బాధ అంతా పోయినట్లు అనిపిస్తుంది. ఈ కోరిక ఈ క్షణమే తీరిపోయినట్లు కూడా అనిపిస్తుంది. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా నావే అనుకుని పంచుకుంటున్నాను బిడ్డ. ఈరోజు నువ్వు నాతో చెప్పుకో, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాదే. నీ సమస్య ఏదైనా సరే లోపం కనిపిస్తే వెంటనే సరిచేయడానికి నీ తల్లి దుర్గమ్మ ప్రయత్నం చేస్తాను. ఈరోజు నువ్వు అనుకున్న పని కాలేదు అని ఎదురు చూస్తున్నా, వెంటనే నువ్వు ఆ పని కోసం ముందడుగు వేసే సమయం ఖచ్చితంగా వచ్చింది. నువ్వు వెంటనే ఈ దుర్గమ్మ యొక్క కుంకుమను ధరించు. ముందడుగు వేసే సమయంలో ఏ పని అయినా సరే నీకు ఆటంకం కలగకుండా ఉండాలి అంటే నా కుంకుమను కొద్దిగా నువ్వు నుదుటిన ధరించమ్మా. నీకు అంత మంచి లాభాలను నేను తెస్తాను తల్లి. నీ ఇంట్లో చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా, లేదంటే నీ ఇంట్లో అత్తమామలు కానీ అమ్మా నాన్నలు కానీ వృద్ధులు కానీ ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే వారి కోసం నువ్వు ప్రత్యేకంగా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి
కొంచెం కుంకుమను తెచ్చుకొని వారి కోసం ప్రతి క్షణం అంటే ఆ రోజు అంటే ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా కొంత కుంకుమను నుదుటిన ధరించుతూ ఉండాలండి. లేదంటే ఎంతో కొంత మీరు ఏ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని రేపే కదా చక్కగా శుక్రవారం ఏదైతే ఇల్లంతా శుభ్రం చేసుకుని మీరైతే కనుక చక్కగా రేపు దుర్గమ్మ గుడిలో కుంకుమను చక్కగా తెచ్చుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తెరిపోతాయి. ఇప్పుడు నీ మనసును నిలకడగా ఉంచుకుని ఈ రేపు వచ్చే శుక్రవారం రేపు తెల్లవారితే నా దర్శనం నీకు కలుగుతుంది బిడ్డ. నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయమ్మా. నీ మనసును నిలకడగా ఉంచుకుని ఏ క్షణమైనా సరే ఏ సమస్య వచ్చినా సరే నీ దుర్గమ్మ నీ వెనకే ఉన్నానని మాత్రం మర్చిపోదు. చిన్న ప్రయత్నం అయితే చెయ్యి. నువ్వు జీవితాన్ని మారిపోవచ్చు, కానీ ప్రతి క్షణం కూడా ప్రతి పని కూడా ఒక మంచి సంకల్పంతో ప్రయత్నం కనుక చేసావంటే నమ్మకంతో కనుక నీకంతా కూడా మంచే జరుగుతుందని ఎప్పుడు కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను. ఎన్నో సమస్యలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో బాధలతో నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. అది నాకు తెలుసు బిడ్డ. ఎప్పుడు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి తీరని సమస్యలతో బాధపడుతున్నా కూడా నా ముందు కూర్చుని ఇలా బాధపడవద్దని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను. చాలా రోజుల నుంచి నిన్ను అడుగుతున్నాను కదా తల్లి దుర్గమ్మ, నా మీద కాస్త అయినా దయ కలగడం లేదా తల్లి, నీకు ఎంత బాధపడుతుందో అని నువ్వు ఎంతో నా అమ్మ దుర్గమ్మ నా సమస్యకు పరిష్కారం ఈరోజు చూపిస్తుందని ప్రశ్నిస్తూ నన్ను అడుగుతూ ఉన్నా. ఒక మంచి సమయాన్ని అలాగే నీకు మంచి సహాయాన్ని తప్పకుండా నేను ఈరోజు అయితే అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. ఇచ్చేందుకే నేను సిద్ధంగా ఎప్పుడు కూడా ఉన్నానమ్మా. నా మాటను కొట్టి పారవేయకుండా నేను చెప్పే మాటను నువ్వు ఆలకించు. నీ సమస్య ఏమిటో, సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏమిటో నీ దుర్గమ్మ తెలియదా? చెప్పు. అన్నీ తెలుసమ్మా. కానీ నీ మంచి సమయం రావాలన్నా, ఎదురు చూసేటటువంటి శుభవార్త చెప్పాలని మాత్రం ఎప్పుడు ఆనందించాలని, నువ్వు ఆనందిస్తూ ఉంటే నేను కూడా నిన్ను చూస్తూ ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటాను. ఎందుకంటే నన్ను నువ్వు తల్లిగా భావించావు. ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకుంటూ, నీ ప్రతి కష్టాన్ని నాతో చెప్పుకుంటూ, ప్రతి ఒక్క మాటను నువ్వు నాతో సంతోషంగా ఆనందంగా ఉండాలని నాకు ఉండదా చెప్పు తల్లి? ఉంటుంది కదా. మరి నువ్వు అనుకుంటున్నావు ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానమ్మా, ప్రపంచంలో ఎవరైనా సరే నిన్ను మోసం చేయవచ్చేమో, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి బంధం ఎప్పుడు కూడా నీకు ధైర్యం ఇవ్వలేకపోవచ్చునేమో, కానీ నీ దుర్గమ్మ మాత్రం నీ చేయను మధ్యలో విడిచిపెట్టను బిడ్డ. అలా ఎప్పుడు కూడా చేయను. ఎందుకంటే ఒకసారి నువ్వు నన్ను దుర్గమ్మ అని స్మరించి నాతో పాటు నువ్వు ప్రయాణం కొనసాగించిన జీవితంలో నువ్వు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైనా సరే ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఈ దుర్గమ్మకు ఉంది తల్లి. ఒక్కసారి దుర్గమ్మ అని పిలిచిన తర్వాత మన బంధం ఎప్పటికీ కూడా జన్మలకి కూడా చేరనటువంటి గొప్ప బంధంలాగా మిగిలిపోయింది తప్ప నన్ను ఎప్పటికీ కూడా నువ్వు ప్రశ్నించలేదు. నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టకు. నువ్వు ఉండలేవు. ఒక్కొక్కసారి బాధ కలిగినప్పుడు అనిపించవచ్చు, అసలు నా దుర్గమ్మ ఉన్నా సరే ఎన్ని కష్టాలు ఉంటే చూస్తూ ఉన్నదా? ఒకవేళ చూస్తూ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నా సమస్యకు ఎందుకు ఇలా వెంటబడుతుంది అని నీకే కాదు ప్రతి ఒక్క మానవునికి కూడా అనిపించడం వింతే ఏమీ కాదు. కనుక నీకు కూడా అనిపించింది అంతేనమ్మా. నేను దానికి బాధపడటం లేదులే. అలాగే నీ పైన నేను కోప్పడను కూడా. ఎందుకంటే నా బిడ్డల మనసు నాకు బాగా తెలుసు. కాబట్టి వారి యొక్క మనసు ఏ విధంగా కరిగిపోతుందో కూడా నాకు తెలుసు. ఏ సమయంలో వారు ఏ విధంగా స్పందిస్తారో అన్నీ తెలుసు. కొన్ని క్షణాలు మీకు తెలియదు, కొన్ని క్షణాల్లో మీకు అర్థం కాదు. కొన్ని రోజులు మీకు అసలు ఏంటంటే మీ మనసుకు ఏది చెప్పినా కూడా అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో మీరు అర్థం కాని ఎప్పుడు కూడా ఒక పరిస్థితులు మీరు ఉంటున్నారు. అటువంటప్పుడు మీరు కేవలం ఆ సమస్య కోరిన కోరిక నెరవేరడం లేదని మాత్రమే తెలుస్తుంది. కానీ దానివల్ల ఎటువంటి పరిణామాలు అవాంతరాలు ఉన్నాయో వస్తాయో, ఎదురయ్యేటటువంటి నష్టాలు ఏంటో అవేంటో మీకు తెలియదు కదా. తెలియక ముందు రోజుల్లో ఏం జరుగుతుందో అనేది మీకు తెలియక గందరగోళంలో పడిపోయి ఎప్పుడు కూడా భగవంతుడు కోరిక అంటే నేను కోరుకున్న కోరికను వెంటనే నాకు తీర్చలేదు అని మీరు భగవంతుడిని దూషిస్తూ ఉంటున్నారు. కానీ అది మీ తప్పు కాదు. కానీ మీకు వచ్చిన కష్టం మిమ్మల్ని అలా మాట్లాడించేలా మీ ప్రార్థనలు కూడా పూర్తిగా మారిపోతాయి. మీరు బాధపడుతుంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. అమ్మా, మీరు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురైనా
సరే ఆ సమస్యల నుంచి ఎంత నలిగిపోయినా సరే చిన్నప్పటి నుంచి కూడా ధైర్యంగా ఈ విధంగా నాకు నా దుర్గమ్మ తల్లి ఉంది అని కాస్త నమ్మకం కలుగుతుంది కదూ. అది కేవలం నేను మీకు ఇచ్చినటువంటి ధైర్యం వల్లనే కదా. మీకు ఏ కష్టమైనా సరే ధైర్యంగా ముందుకు నడిచారు అంటే అందులో నీ దుర్గమ్మ పాత్ర లేదనుకుంటున్నావా చెప్పు. మీకు దూరమైనటువంటి బంధం ప్రేమ కావచ్చు, ఎటువంటి బంధం అయినా సరే నీకు ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారమ్మా. అన్నదమ్ముల బంధం అయినా సరే, ఏదైనా కూడా తల్లిదండ్రుల అయినా సరే, ఎవరైనా సరే, నీకు ఏదైనా సరే మిమ్మల్ని దూరం పెట్టాలని ఏ బంధం అయితే మీకు దూరమైందని భావించి ఎంతో ఎక్కువగా బాధపడుతున్నావు, ఆ బంధం అయితే నువ్వు తప్పిస్తున్నట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. స్వయంగా వారి తప్పులు తెలుసుకుని మీ దగ్గరకు రాబోతున్నారు. కనుక ముందుగా ఇంతకు ముందు రోజుల్లో జరిగిన విషయాలు ఏవి కూడా మీరు వారి ముందు ఏమాత్రం కూడా ప్రస్తావించకుండా వారిని అర్థం చేసుకుని ముందు జరిగినటువంటి లోటుపాట్లు అన్నీ కూడా ఒక్కసారి చక్కగా ప్రస్తావించుకుని ఇక నుంచి ఎటువంటి తప్పులు మీ మధ్య జరగకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకరి మీద ఒకరు చక్కగా ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు గౌరవంతో ఈ సమాజంలో నలుగురు కూడా ఈ విధంగా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మీరు ప్రవర్తించండి. మీకు మీరే సాటి అని పెంచుకొని మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీ గురించి ఎక్కువగా ఆలోచించుకోండి. ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మీ మనసులోనికి రానివ్వవద్దు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కష్టమైన సమస్య ఏదైనా సరే, మీ కోరిక ఏదైనా సరే, మీ దుర్గమ్మ ఎప్పటికీ కూడా మంచి మార్గాన్ని నడవడికను అలాగే మీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉంచుతానని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపండి. మంచి శుభవార్తలు మీరు వినే విధంగా ఈ దుర్గమ్మ మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాను. సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను మరలా గుర్తు చేస్తున్నాను. ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా ఈ క్షణం నీకు అందించబోతున్నాను. మంచి లాభాలు అయితే ఇక నుంచి నువ్వు పొందబోతున్నావు. దాని ద్వారా నువ్వు అధికమైన ఆదాయం నీ చేతిలో తప్పకుండా వచ్చే తీరుతుంది. ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా, ఎన్నో పోరాటాలు చేశావు. నువ్వు ఈ పోరాటంలో గెలిచావు. ఇక నువ్వు ఇప్పటి నుంచి కూడా అన్ని సంతోషాలన్నీ కూడా మరలా తెలియపరుస్తున్నాను. ఎప్పుడు కూడా బాధపడవద్దు. నీ జీవితంలో ప్రతి జీవికి కూడా కష్టాలన్నీ కూడా జీవించే జీవనం సర్వసాధారణమే. వీటన్నిటిని కూడా జయించి నీ జీవితంలో సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఉంటావు కదా. అలా కాదని ఎప్పుడు కూడా మీరు కష్టాలకు భయపడిపోయి మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎప్పుడు ఇలా దిగులు పడుతూ కూర్చుంటే ఇక ధైర్యంగా ఉండలేవు. ఇక నువ్వు నీ జీవితంలో చాలా నష్టపోతావు. అందుకే ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండమని చెప్తూ ఉంటాను, సంతోషంగా ఉండమని. దేనికైనా సరే నీ దుర్గమ్మ నీ తల్లి నీ వెంటే ఉన్నానని ఆనందంగా ఉండటం నేర్చుకో. ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు అనేటివి ప్రతి ఒక్క మనిషికి తప్పవు కదా. ఇది బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు. ఇలాగా అసలు బాధపడడం వల్ల ఏ విధమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితం ఉంటుందా? మీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో కూడా తెలుసుకోవాలి, ఎక్కడ నిలబడాలో కూడా తెలుసుకో. కనుక నేను చెప్పేది ఏమిటో తెలుసా, నీకు అంత మొహమాటం పడుతున్నావు ఎందుకు? ఇంత వయసు వచ్చింది, ఇంత మొహమాటం పడకుండా ఈ రోజుల్లో ఎదురుగా అయినా సరే 100 మంది ఎదురైనా సరే ధైర్యంగా సిగ్గుపడకుండా వెళ్ళి సమాధానం చెప్తున్నారు కదా. ఈ రోజు వరకు నీ చేత నీ మొహమాటం అనేది ఎందుకు నీలో ఎక్కువగా ఉంటుందో నీ తల్లిదండ్రులు చెప్పినా ఎక్కడైనా సరే ధైర్యంగా ఉండాలి. మొహమాటం పడకూడదు, సిగ్గుపడకూడదు అని నువ్వు సిగ్గుపడే పనులు ఏవి కూడా నువ్వు చేయలేదు కదా. మరి ఎందుకు నువ్వు అంతలా భయపడిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటున్నావు? కొన్నిసార్లు ఈ మొహమాటం అనేది అసలు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఉన్నవారు చాలా తేలిగ్గా నిన్ను అంచనా వేస్తారు బిడ్డ. ఎలా అంటే వీరు నలుగురిలో వెళ్ళినప్పుడు మాట్లాడడం చేత కాదు, వీరికి ఎవరికి ఎప్పుడు కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఇంత వయసు వచ్చినా కానీ వీరికి ఎవరికి దగ్గర ఎలా మాట్లాడాలో వీరికి చేత కాదు, అమాయకురాలు అని ముద్ర వేసేస్తారు. మరి ఒక్కొక్కరిని బాధ పెడుతూ జీవితంలో నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఆ ముద్రను నువ్వు ఎప్పుడు కూడా తీసుకోలేవు. కనుక నువ్వు మార్చుకోవాల్సిన మొదటి లక్షణం ఏంటి అంటే మొహమాటం పడకుండా ఇప్పుడే వదిలేసే.
ఇలా మాట్లాడుకుంటూ నువ్వు ఎలా మాట్లాడాలని అనుకుంటున్నావో, ఎలా దలుచుకుంటున్నావో అక్కడే ఆ మాటను ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం అయితే చెయ్యి. ఇది ఎన్నో సమస్యల నుంచి నిన్ను గట్టెక్కించేస్తుంది. నీ కుటుంబ సమస్యల దగ్గర కూడా ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. ఏదైనా సరే అంటే భార్య అయినా భర్త అయినా కూడా ఏదైనా మనసులో ఉంటే అనేస్తారు, మొహమాట పడరు కదా. సిగ్గుపడకుండా ఏది మనసులో ఉంటే అది గట్టిగా చెప్పేస్తారు. ఈ మనిషి ఖచ్చితంగా ఉంటారని మీ ఇంట్లో కూడా అంటే చాలా గౌరవం అనేది నీకు తెలియకుండానే ఏర్పడిపోతుంది కదూ. లేకపోతే నువ్వు మొహమాట పడుతూ ఉన్నావు అంటే మీరు ఎప్పుడు కూడా మొహమాట పడి అందరి హామీలు ఇస్తారు, కోరి కష్టాలు తెచ్చుకుంటారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వీరు ఎవరికి కూడా ఏ మాట ఇచ్చేస్తున్నారు అని భయపడుతూ నిన్ను ఎప్పుడు కూడా వారికి ఒక చిన్న చులకన భావం చూస్తూ నీ వెంట గమనించుకుంటూ ఉంటారు. కనుక నువ్వు ఆ మొహమాటాన్ని అక్కడే వదిలేసేసి అలా వదిలిపోయినప్పుడు నీ కుటుంబం, నీ బయట వారు అందరూ కూడా, నీ చుట్టుపక్కల వారు కూడా అందరూ నిన్ను చూసి చాలా చాలా ఖచ్చితమైన మనిషివి అని, ఏది నీ మనసు కనిపిస్తే అది మాట్లాడతామని, ధైర్యంగా ఉంటామని నీకు తెలియకుండానే ఒక గౌరవం అనేది నీకు ఏర్పడుతుంది. మొదటి నీ మనసులో నువ్వు పోరాటం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి, నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని దుర్గమ్మ తల్లి మనకు ఈరోజు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం అనేది మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటారండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. కనక దుర్గమ్మ తల్లికి జై.